హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 2026 లోపు కంప్లీట్లీ డిస్కంటిన్యూ అయ్యే కార్స్ అండ్ వాటి ఫుల్ కన్ఫర్మ్ లిస్ట్. ఈ వీడియో చూడకుండా మాత్రం మీరైతే కార్ని బై చేయకండి. సెడాన్ సెగ్మెంట్లో ఈ కార్స్ ఉన్నాయి. ఫస్ట్, మారుతి సుజుకి సియాజ్. ఈ కార్ చాలా మంది ఫ్యామిలీ కార్, కాకపోతే మారుతి సుజుకి తన ప్రొడక్షన్ని స్టాప్ చేసేసింది. రీజన్స్ ఏంటంటే సెడాన్ డిమాండ్స్ ఫుల్గా డౌన్ అయ్యింది. ఎస్యూవీస్లో మార్జిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సేఫ్టీ అప్గ్రేడ్ కాస్ట్ వర్త్ కాదు. డీలర్షిప్లో కూడా ఫ్రెష్ స్టాక్ అనేది తేవడం లేదు. ఈ వెహికల్కి నెక్స్ట్ జనరేషన్ అయితే లేదు. ఈ మారుతి సుజుకి సియాజ్ 2026 లోపే డిస్కంటిన్యూ అయిపోతుంది. సెకండ్ కార్ వోల్వో S90. లగ్జరీ లవర్స్కి ఇదైతే బ్యాడ్ న్యూస్. అసలు వోల్వో S90 ఎందుకు డిస్కంటిన్యూ అవుతుందంటే ఇండియాలో సెడన్ బయర్స్ ఆల్మోస్ట్ నిల్. వోల్వో ఫోకస్ మొత్తం ఈవీ ప్లస్ ఎస్యూవీస్ మీద అయితే ఉంది అండ్ ఇంపోర్ట్ కాస్ట్ వెరీ హై. ఈ వోల్వో S90ని సేల్స్ నుండి ఆల్రెడీ రిమూవ్ చేశారు. 2026లో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ జీరో. దీంట్లో ఫస్ట్ కార్ హ్యుండై ట్యూసాన్. ఫ్రెండ్స్, షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎస్యూవీ అయినా కూడా ట్యూసాన్ డిస్కంటిన్యూ అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ కార్ ప్రైస్ చాలా హై. క్రేటా అండ్ కొన్ని ఎస్యూవీస్ సేమ్ షోరూంలో కొలాబరేట్ అయి ఉండడం వల్ల. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్కి లో సేల్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. ఇంకా ఈ హ్యుండై ట్యూసాన్ని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా రిమూవ్ చేశారు. ఫైనల్గా ఈ కార్ కంప్లీట్లీ డిస్కంటిన్యూడ్ అండ్ నో BS6 అప్డేట్. సెకండ్ కార్ మెర్సిడీస్ బెంజ్ GLB. ఇప్పుడు చెప్పే పాయింట్స్ లగ్జరీ బయర్స్ అయితే నోటీస్ చేయాలి. GLB అనేది CBU ఇంపోర్ట్. అన్ని కార్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి అండ్ మెర్సిడీస్ ఇండియా స్ట్రాటజీని చేంజ్ చేసేసింది. కంపెనీ ఫోకస్ మొత్తం G వ్యాగన్ స్టైల్ ఎస్యూవీస్ ఈవీ లగ్జరీ మీద అయితే ఉంది. అందువల్ల ఈ వెహికల్ మెర్సిడీస్ బెంజ్ GLB అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. స్మాల్ కార్ సెగ్మెంట్లో ఫస్ట్ కార్ ఆల్టో 800. బడ్జెట్ కింగే కానీ గేమ్ ఓవర్. అసలు ఎందుకు ఆల్టో 800 స్టాప్ అయిందంటే కొత్త సేఫ్టీ నార్మ్స్, ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ క్రాష్ టెస్ట్ కాస్ట్ హై ఉండడం వల్ల. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొత్త డ్రైవర్స్ ఈ కార్ ప్రైస్ సెగ్మెంట్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల ఆ మార్కెట్ వైపు అయితే షిఫ్ట్ అవుతున్నారు. సెకండ్ కార్ వచ్చేసి నిసాన్ కిక్స్. నిసాన్ స్టోరీ అనేది చాలా సాడ్ స్టోరీ. ఈ కార్కి సేల్స్ తక్కువగా ఉండడం వల్ల వీలైతే కార్కి అప్డేట్స్ ఏం చేయడం లేదు. దానివల్ల డీలర్స్ నెట్వర్క్ చాలా వీక్గా ఉంది. ఆల్రెడీ ఈ వెహికల్ డిస్కంటిన్యూ అయిపోయింది, కానీ నిసాన్ ఫ్యూచర్లో ఈవీ మీద చాలా ఫోకస్ చేస్తుంది. అసలు ఎందుకు చాలా కార్స్ డిసపియర్ అవుతున్నాయంటే ఫస్ట్, ఎస్యూవీ క్రేజ్ చాలా హైక్ అవ్వడం వల్ల సెడన్ అండ్ స్మాల్ హ్యాచ్ బ్యాగ్స్ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది. సెకండ్ పాయింట్, స్ట్రిక్ట్ సేఫ్టీ రూల్స్ రావడం వల్ల సేఫ్టీ రేటింగ్లో ఫెయిల్ అయ్యాయి. థర్డ్ పాయింట్, ఈ వెహికల్స్కి లో ప్రాఫిట్ రావడం వల్ల ఈ కార్స్ని డిస్కంటిన్యూ అయితే చేశారు. ఫోర్త్ పాయింట్, ఈవీ అండ్ హైబ్రిడ్ వేరియేషన్స్ వల్ల ఓల్డ్ ఐసీఈ మోడల్స్కి ఫ్యూచర్ లేదు. దానివల్ల ఈ కార్స్ అనేది డిసపియరింగ్ అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్ 2026 లోపు డిస్కంటిన్యూ అయిపోతున్న కార్స్ లిస్ట్. ఇందులో మీ ఫేవరెట్ కార్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.